ఈ కారు రేసు కేసులో మందకోటిగా సాగుతున్నటువంటి ఫార్ములా ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఈఓ సంస్థ విచారణపై రాణి స్పష్టత. ఎఫ్ఐఆర్ నమోదై 50 రోజులు, కేటీఆర్ను విచారించి నెల పూర్తి, ఏసీబీ అధికారుల తీరుపై విమర్శలు అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఏసీబీ కేసు ఏదైతుందో, ఫార్ములా ఈ రేస్ స్కామ్ సంబంధించిన కేసు అవుతుందో, ఇవన్నీ కేసులు కూడా చాలా సమయం పడుతూ ఉంటుంది. అంత ఈజీగా తొందరగా తెగేటువంటి సమస్యలు కావు. కాకపోతే కేసీఆర్ను ఖచ్చితంగా జైల్లో వేయాలనేటువంటి ఒక తెలంగాణ ప్రజల ఆకాంక్షను మరి ఎవరు నెరవేరుస్తారు, ఎంత తొందరగా నెరవేరుస్తారు అనేది తెలంగాణ సమాజం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది. సో ఫార్ములా ఈ రేస్ కేసులో కొంత విచారణ మందకోడిగా సాగుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. సో దానికి సంబంధించి మరి అప్డేట్స్ ఈ మధ్య కాలంలో ఏమీ రావట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ మందకోడిగా సాగుతున్నది. ఎఫ్ఐఆర్ నమోదై 50 రోజులు గడుస్తున్నా అనుకున్న స్థాయిలో పురోగతి కనిపించడం లేదనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఏసీబీ అధికారులు ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, ఏస్ నెక్స్ట్ జెన్ డైరెక్టర్లు విచారించారు. అనంతరం ఎఫ్ఈఓ సంస్థ ప్రజలకు నోటీసులు జారీ చేయగా ఆ తర్వాత కేసు విచారణ ముందుకు సాగడం లేదు. ఏసీబీ అధికారుల తీరు వల్లే కేసు విచారణ మందకోడిగా సాగుతున్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 4 విచారించిన ఏసీబీ అంటూ చూస్తా ఉన్నాం. సో మందకోడిగా సాగుతుందా లేదా అనేది త్వరలో తెలిసిపోయే అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ ఎఫ్ఈఓ సంస్థ ఏదైతుందో, ఈ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసే సంస్థ అవుతుందో అది ఫారెన్కి సంబంధించిన సంస్థ. అది అంత ఈజీగా విచారణకు హాజరవుతుంది అనడానికి లేదు. ఖచ్చితంగా ఇందులో ఈ కేసు, ఈ యొక్క ఎఫ్ఈఓ సంస్థ విషయంలో మరి కేసు నిర్గార్చమా, లేకపోతే ఏసీబీ ఇంకా వేరే టర్న్ తీసుకొని మొత్తానికైతే కేటీఆర్ను ఇంకా ఏ విధంగా అరెస్ట్ చేసే అవకాశం ఉందనేది త్వరలో తెలిసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.